హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజైతే షాప్కి వచ్చేసిన, మళ్ళీ క్లాసులు స్టార్ట్ చేసిన. చాలామంది ఎప్పుడెప్పుడు అక్క షాప్ తీస్తుంది, షాప్ క్లాసులు స్టార్ట్ చేస్తుంది అని ఎదురు చూస్తున్నారు కదా. మీరు అడిగిన క్వశ్చన్లకు నేనైతే చిన్నగా ఆన్సర్లు అయితే ఇస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, బ్లౌజు పట్టు చీరల మీదే చాలా తొందర పాడవుతాయి కదా. ఆ పాడైతే మళ్ళీ బ్లౌజ్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలో అది ఏంది అనేది నేను చిన్న కాన్సెప్ట్ లాగా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇట్లా చినిగిపోయింది అన్నట్టు. ఇదే బ్లౌజ్ పట్టు చీర మీది. మనకు మళ్ళీ బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కరెక్టే, ఈ బార్డర్ వేయకపోతే చీరకు లుక్ రాదు కదా. అయితే ఈ బార్డర్ వేద్దామని చెప్పేసి ఈ బార్డర్ను దీనికి అటాచ్మెంట్ వేసి కుట్టడం ఎలాగా. అయితే చాలామంది ఏం చేస్తారు, లైనింగ్ ఇదాన్ని అతకబెట్టేటప్పుడు మొత్తం దీనికి దానిపైన మళ్ళీ బార్డర్ వేస్తారు కదా. అట్లా వేయొద్దు, కొంచెం కుట్టుకు వదిలేటట్టు ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఉంది కదా, దీన్ని ఈ మొత్తం పక్కల కుట్లు ఇప్పుకోవాలి. ఇప్పుకొని ఇది బ్లౌజ్ కట్ చేసిన తర్వాత నేను ఎలా కుట్టాలనో సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ సైజు ప్రకారం మనం బ్లౌజ్ కట్టింగ్కు పోదాము. ఇదే సైజు, మళ్ళీ సైజు కూడా ఇదే సైజు. కానీ వాళ్ళు ఏమైందంటే ఎత్తు పెంచమన్నారు. ఇప్పుడు ఏ బ్లౌజ్ అయినా సరే బ్లౌజులల్లా ఎత్తు పెంచమన్నప్పుడు మనం ఎక్కడ పెంచాలి? ఎత్తు పెంచమన్నప్పుడు ఇక్కడ కొలిసేటప్పుడేమో హైట్ పెంచుతారు, తప్పు నెక్ దగ్గర ఈ చంక దగ్గర తప్పు చేస్తున్నారు. ఈ తప్పు చేయకుండా నేను చిన్న టిప్ తోటి మీకు ఎత్తు పెంచినప్పుడు ఎలా సెట్ చేయాలనో చూపిస్తాను. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. ఇదిగోండి, మనం బ్లౌజ్ హైట్ పెంచమన్నప్పుడు మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మార్పులు వస్తాయని. ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి, అంచులు మనకు ఆపోజిట్ సైడ్ వేసుకోవాలి. కుడి సైడ్ అనేది ఒక్కో సైడ్ ఓపెన్ ఉండాలి, క్లోజ్ అనేది మనం నిలబడ్డ సైడ్ ఉండాలి. మన నిలబడ్డ దానికి రైట్ సైడ్ వీపు భాగం స్టార్ట్ చేసుకోవాలి. అయితే కరువు స్కేల్ ఏమో మనం చంక గీయడానికి ఉపయోగపడుతుంది. మనం ఈ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఉంటే కొంచెం ఈజీగా కటింగ్ అయిపోతుంది అన్నట్టు. కరువు స్కేల్ అంటారు దీన్ని. ఇది ఎల్ స్కేల్ ఏమో మనం లైన్స్ వేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మార్క్ చాక్ ఏమో మనం మార్క్ చేయడానికి చాలా ఈజీగా తక్కువ రేటుకి వచ్చేస్తుంది. ఇక మార్క్ చాక్ బాక్సు. ఓకే, మనకు సీజర్ అయితే తెలుసు అందరికీ కట్టింగ్కు కంపల్సరీ అని. కానీ ఏ సీజర్ తీసుకుంటే బాగుంటుందని అయితే చాలామంది ఆలోచిస్తారు కదా. జూకీ బాగుంటుందని నేను చెప్తున్నాను. అంటే కొంచెం కంపెనీలలో డిఫరెంట్ కంపెనీ అన్నట్టు. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, ఎల్ స్కేల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, చూడండి, మనకు ఒక్కొక్కసారి బ్లౌజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఎత్తుకపోతుంది, లేకపోతే ఇక్కడ తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది, మనకి ఇక్కడ క్రాస్ పక్కల కుట్లు వేసేటప్పుడు అనేది చెప్తాం కదా. లైన్ కరెక్ట్ వేయకపోవడం వల్ల అట్లా అవుతుంది అన్నట్టు. మనం ఈ కొలత కిందికి తప్పు, కింది మడత పెట్టిన తర్వాత కిందికి ఎక్కువ మీదికి ఎక్కువ అనేది వస్తుంది కదా. దాన్ని చూసుకోకుండా మనం క్లాత్ చూసుకోకుండా నార్మల్గా ఇట్లా లైన్ వేస్తాం. అది కాదు, ఇదానికి సమానంగా ఉండాలి బేసు. ఇదానికి సమానం ఉంటేనే మనకి ఇది కరెక్ట్ వచ్చింది బేస్ అన్నట్టు. దీనికోసం మనం ఈ స్కేల్ ఉపయోగిస్తాము. మళ్ళీ డ్రెస్సులు కట్ చేసేటప్పుడు ఈ షేప్ కోసం అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీనికి ఉపయోగపడ్డది కదా. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా హైట్ కొలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక లైన్ వేయాలి. ఫస్ట్ మనం బ్లౌజ్ హైట్ కొలుస్తాం. బ్లౌజ్ హైట్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి మీకు టేప్ తోటి నేను చూపిస్తాను. టేప్ ఎక్కడుంది చూడండి. ఈ టేప్ కూడా నేను కొత్తది తీసుకున్నా. కొంచెం అక్షరాలన్నీ అది అయిపోయింది, కనబడట్లేదని. కంపెనీ వెల్డెన్ అని ఉంది. ఇది 40-50 రూపీస్ ఉండేటట్టుంది. చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ బ్లౌజు హైట్ ఎలా ఎక్కువ తక్కువ ఉందని అంటున్నారంటే వాళ్ళు చెప్పిండ్రు. నేను కూడా ఒకసారి మీకు చూపిస్తాను. మినిమం హైట్ అయితే 13-14 ఉండాలి. చూడండి, చాలా తక్కువ ఉంది, అంటే 12.5 ఉంది. మనం 13.5 పెట్టుకుందాం అంతే, కుట్లతో సహా. కుట్టేసరికి మనకు 13 వచ్చేస్తుంది. 13.5 పెట్టాలనా హైటు? ఇది 12.5 తక్కువ ఉంది. ఇంకా కుట్లతోటి మళ్ళీ కుట్లేసరికి 12.5 ఎంత ఉందో అంతే అవుతుంది. మరి చెప్పలేను కుట్లతోటి. ఇది కుట్లతోటి కలిపి మొత్తం ఇది కుట్లు లేకుండా 12.5 ఉంది. 13.5 పెట్టాలి మనం ఇప్పుడు. కానీ ఇంకా 1 ఇంచ్ ఎక్కువ పెడదామంటున్నా. 1/2 ఇంచ్ ఎక్కువ అవుతుంది. 14 పెడదాం.
14 పెడితే 13.5 అవుతుంది కుట్టేసరికి. బాగా ఎత్తు తక్కువ ఉందని 14 పెడదాం. మనమే పెట్టుకుంటున్నాం 14:30 దాకా. ఓకే సరే, ఒక 1/2 ఇంచు పెంచుకుందాం అంతే. 13.5 కావాలి కాబట్టి మనకు 14 పెట్టుకున్నా, 13:30 పెట్టన్నా కదా, 13:30. దీన్ని మళ్ళీ ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈ లైన్ కూడా కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఈ లైన్ కూడా ఈ స్కేల్ ద్వారా ఇలా వేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది. ఇవి వేసుకున్న తర్వాత స్కేల్ అవసరం లేదు, ఇంకా తీసేద్దాం ఇక. నెక్స్ట్ వచ్చేసి హైట్ పెంచినాం కదా, అసలు హైట్ ఎంత ఉంది మనం ఇది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ అసలు హైట్ కొలుసుకోండి, అంటే కుట్లతో కలిపి, కుట్లతో కాకుండా ఇక కుట్టుకిడ తీసేసిన మనకి ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉంది, 12.5 ఉంది. 12.5 ఇలా మార్క్ చేసుకోవాలి. 12.5 అది కొలుస్తుంది, మనం 13.5 కావాలి. మొత్తం పైన కుట్టుతో సహా 13.5 దగ్గర ఇలా మార్క్ చేసుకోండి. చేసుకొని కంపల్సరీ ఈ లైన్ కూడా వేసుకోండి. ఈ లైన్ వేసుకోకపోవడం వల్లనే మనకి తప్పు అవుతుంది అన్నట్టు. ఈ లైన్ వేసుకొని ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఎక్స్ట్రా ఉన్నది కిందిది కట్ చేసుకోవాలి, కన్ఫ్యూజ్ అయిపోతుంది లేకుంటే. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈజీగా చెప్పేస్తాయి వేళ్ళతోటిగా. ఫస్ట్ హైట్ కొలుసుకున్నాం కదా, ఇప్పుడు చుట్టుకొలత కొలుసుకుందాం. చుట్టుకొలత డబుల్ పట్టుకోండి, డబుల్ పట్టుకొని ఇలా బ్యాక్ పార్ట్ ఓలి పట్టేసుకొని ఇగో సమానం పెట్టుకోండి ఫస్ట్. తర్వాత మళ్ళీ డాట్ కొదులుకోండి, 1 ఇంచు డాట్ కొదిలేసి మన కుట్ల మార్క్ ఒకటి వేసుకోండి, ఖర్చు మార్క్ ఒకటి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 3వ పాయింట్ కింది నుంచి నెక్ కొలుసుకోండి, అసలు మార్క్ ఒకటి, ఖర్చు మార్క్ ఒకటి. ఇక్కడ తప్పు వేస్తున్నాం మనం, ఇదే తప్పు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పెంచిన ప్లేస్ నుంచి మార్క్ చేయాలి, ఇక్కడ నుంచి మార్క్ చేయొద్దు. చాలామంది ఇక్కడ నుంచి మార్క్ వేస్తారు కదా, అప్పుడు నెక్ అనేది దిగుతుంది వాళ్ళకు. పెంచినాం కాబట్టి ఈ పెంచిన లైన్ నుంచి మార్క్ చేయండి. గింత పెంచినాం కాబట్టి ఈ పెంచిందే మనం అన్నిటికీ పట్టుకోవాలి. ఇక్కడే తప్పు చేస్తారు చూడండి. ఇగో నెక్ కొలిచేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి మార్క్ చేయొద్దు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మిస్టేక్ చేసేది ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తారు, ఇక్కడ నుంచి మనం కుట్టుకు వదిలినాం కదా, ఈ కుట్టుకా నుంచి చంక భాగం ఎత్తి పెట్టుకుంటారు. ఇట్లా పెట్టుకోవద్దు, ఈ ప్లేస్ నుంచి పెట్టుకోవాలి. ఈ ప్లేస్ నుంచి మళ్ళీ కుట్టుకు వదిలి పెట్టుకోవాలి. ఇలాగా చూడు, ఎత్తు ఎప్పుడు పెట్టినామో ఎత్తు కా నుంచి మన మార్క్ అనేది పెట్టాలి. ఎత్తు మార్క్ అందుకే వేసుకోమన్న, హైట్ పెంచినప్పుడు ఈ 2 మిస్టేక్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు. ఇది మెడ చిన్నగా తొడిగే వాళ్ళు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కాబట్టి ఇగో నేను ఎంత పెడుతున్నానో చూడండి. అంతే, ఎన్ని ఇంచుల బ్లౌజుకు ఎంత పెట్టాలనేది కూడా మీకు క్లారిటీ రావాలి. ఇది ఎన్ని ఇంచుల బ్లౌజు, ఉక్సు పట్టి దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ కొలుసుకోండి. ఫస్ట్ 9 ఇంచులు ఉంది అంటే 9 × 36 కదా, 9 × 36 కదా, అంటే 36 ఇంచుల బ్లౌజు. చెస్ట్ సైజు బ్లౌజ్ కొలుతా అన్నట్టు. అది 36 వచ్చింది కదా, మరి కింద ఎంత వచ్చిందో చూద్దాం. వెస్ట్ లూజ్ ఎంత ఉంది, చెస్ట్ లూజు 36 ఉంది, 30 ఉంది. అంటే వెస్ట్కి 6 ఇంచులు కలిపినాం. ఇది వెస్ట్, ఇది చెస్ట్. ఎప్పుడు కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పిన వెస్ట్ సైజుకి 6 ఇంచెస్ యాడ్ అవుతుంది. డీప్ నెక్కి తక్కువ, హై నెక్కి ఎక్కువ అన్నట్టు. ఇది నార్మల్ నెక్ కాబట్టి 6 ఇంచెస్ యాడ్ అయింది. ఈ 6 ఇంచెస్ అంటే మనం నార్మల్గా ఇప్పుడు చూసుకుందామా, ఇది 30 అంటే ఎంత, 15, 7.5. 7.5కి మళ్ళీ 1 ఇంచ్ కలపాలి. ఎంత, 8.5. ఇది 8.5 ఉండాలి కింద. ఇక కరెక్ట్ 8.5 ఉంది. నేను కొలవకుండానే ఫస్ట్ బ్లౌజ్ తోటే పెట్టినా కదా. చాలామంది టేప్ మెజర్మెంట్ చెప్పంటుంటారు కదా, గింతే ఉంటుంది లాజిక్. హైట్ కొలుసుకోవాలి, చుట్టూ కొలుసుకోవాలి, ఈ 1 ఇంచ్ యాడ్ చేయాలి. డాట్స్ కోసం 8.5 వచ్చింది, 8.5 ప్లస్ 2 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. ప్లస్ మళ్ళీ చెస్ట్ సైజు 36 అంటే సగం చేసుకోవాలి. 15.5 అవుతుంది. 16, 18, 36, 18, 36. 18లో మళ్ళీ సగం
9. ఆ 9ని ఈడ పెట్టుకోవాలి చెస్ట్ దగ్గర. చిన్న లాజిక్ అన్నట్టు ఇంతే. ఆ టేప్ కొలత అంటే ఇవన్నీ లెక్కలు చేసుడు ఉంటుంది. నెక్స్ట్ దీన్ని కలిపేసుకోవాలి. దీన్ని 2 ఇంచ్ 2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కూడా ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్కు అంటే ఈ సైజు మెజర్మెంట్కి మనకు నెక్ ఎంత వస్తుంది అంటే నెక్కును బట్టి మన బ్లౌజును బట్టి నెక్ పెడతాం. ఇప్పుడు చాలామంది నాకు బ్లౌజ్ ప్రకారంగా నెక్ ఎంత వస్తుంది, షోల్డర్ ఎంత వస్తుంది చెప్పు అంటుండ్రు. నేను ఇప్పటివరకు చాలా వీడియోస్ చెప్పిన మీకు. ఈ కొలత రాగానే ఇక్కడ 2 పెట్టు 2.5 పెట్టు అని చెప్పడం ముఖ్యం కాదు. వాళ్ళ నెక్కును బట్టి ఇది తీసుకోవాలి. ఇప్పుడు నెక్కు చిన్నగా ఉంది కాబట్టి మనం నెక్ ఎక్కువ తీసుకుంటాం. ఇట్లా 3 ఏళ్ళు తీసుకో అన్న. 3 ఏళ్ళు అంటే 2 ఇంచెస్. 3 ఏళ్ళు 2 ఇంచెస్. మళ్ళీ తర్వాత ఈ షోల్డర్ ఇది ఫీట్ కొంచెం ఎక్కువ ఉంటుంది మన దానికంటే. అంటే మరి 3 ఇంచులు అనుకుందామా. 3 ఇంచెస్ ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ 4 వేలు 3 ఇంచెస్. ఇప్పుడు దీన్ని కలపాలి. మనలాగా డీప్ చేయొద్దు. డీప్ చేస్తే నెక్ వీళ్ళకు డీప్ దొడగరు కాబట్టి డీప్ చేయొద్దు. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా 2 ఇంచ్ అంతే తీసుకొని ఇలా స్కేల్ చేసుకొని ఇక్కడ ఇలాగా రౌండ్గా డ్రా చేసేసుకోండి. నెక్ సరిపోయిందా. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్. ఈ చంక డౌన్ రౌండ్ రావాలి. ఈ చంక డౌన్ రౌండ్ రావాలి కాబట్టి మనకి ఇది ఎంత వచ్చింది ఇప్పుడు మొత్తం టోటల్గా 5 ఇంచులు వచ్చింది. ఈ చంక కిందికి దింపుడు కూడా మనం ఇది నెక్ డీప్ తీయలేం ఏం తీయలేం కాబట్టి చంక దింపుడు కూడా తక్కువనే ఉంటుంది. చాలామందికి మన డీప్ నెక్ తొడిగే వాళ్ళకి చంక ఇది లావు ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. చూడండి 5.5 వచ్చింది ఇప్పుడు కింది నుంచి కొలుసుకుంటే. చాలా మట్టుకు మనం కింది నుంచే కొలుసుకోవాలి. ఇది పైనుంచి అచ్చలు కొలవద్దు. చంకది అనేది చాలామంది ఇక్కడ నుంచి ఎంత డౌన్ వస్తుంది అని అడుగుతారు కదా, అది అడుక్కోకండి. మనం ఈ ప్రకారంగా కొలుసుకుంటే బ్లౌజ్ సెట్ అవుతుంది. వాళ్ళు ఇయ్యలేరు అనుకోండి, మనము ఎప్పుడు కానీ లాజిక్ ప్రకారం ఆలోచించుకొని షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, చిన్న పాయింట్. ఓకే, బాక్స్ వేసుకోండి. ఫస్ట్ బాక్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ టేప్ తోటి చెప్తాను 1.5 ఇంచు మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక లైన్ వేసుకొని 1.5 ఇంచు పెట్టుకొని ఇక్కడ 4 వేలు ఇక్కడ 4 వేలు ఇలా మార్క్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ కరువు స్కేల్ తీసుకోండి. ఈ కరువు స్కేల్ని మనం వాడడం కూడా తెలియాలి. వాడడం తెలియకపోతే మనకి ఇది వేస్ట్ గీసుకున్నా కానీ ఈ కరువు అనేది ఉంది కదా, అది చంక వైపు నుంచుకోవాలి. ఇలాగ పెట్టేసి దీన్ని ఇలా టచ్ అయ్యే విధంగా మనం అడ్జస్ట్ చేస్తూ తిప్పాలి. చూడండి ఇలాగా ఇట్లా. ఈజీగా కరువు స్కేల్ తోటి సంక గీయడం కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ గీసిన ప్రకారంగా ప్లస్ ఈ సంక రౌండ్ సెట్ అయిందా చూసుకోవాలి ఒక్కసారి. ఎనిమిది పాయింట్ వచ్చిందా? ఎగ్జాక్ట్గా 8.2 వచ్చింది. ఎంత కరెక్ట్ వచ్చిందో చూడండి. ఇట్లా మన కరెక్ట్ రాకపోతే చంక ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా, అంటే నార్మల్గా ఇప్పుడు మనకు చంక ఎక్కువ వచ్చింది అనుకుందాము, ఎక్కువ వస్తే చంక పైకి పెట్టుకోవాలి, తక్కువ వచ్చింది అనుకో చంక కిందికి దించుకోవాలి. ఈ 2 లాజిక్లు గుర్తుకొచ్చు. ఎక్కువ వస్తేనేమో చంక మీదికి పెట్టుకోవాలి, తక్కువ వస్తేనేమో చంక కిందికి పెట్టుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. నార్మల్గా చంక రౌండ్ అనేది దించాలి, ఎక్కువ వస్తే పైనకి వేసుకోండి. ఓకే, ఈ చిన్న లాజిక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కూడా ఇంతే ఉంటుంది. ఎత్తు పెంచినప్పుడు ఇక్కడ మార్పు, మరి ఎత్తు పెంచినప్పుడు ముందు భాగంలో ఏమన్నా చేంజ్ ఉంటుందా అని నేను అది కూడా క్లియర్గా చెప్తాను, చూసేయండి. మనం కత్తెర పట్టడం ఎలాగా, కట్ చేయడం ఎలాగా చాలామంది అడుగుతున్నారు కదా. చూడండి, కత్తెర ఎక్కువ ఓపెన్ చేసి ఇలా పట్టుకొని ఇలా ఇలా
ఇలాగా రౌండ్గా కట్ చేసుకుంటూ పోవాలి. కత్తెర ఎండ్ అనేది లాస్ట్ అయినప్పుడే ఎండ్ వేయాలి. ఈ రౌండ్ కట్ చేసేటప్పుడు అస్సలు కత్తెరని ఎండ్ చేయొద్దు. ఇలా రౌండ్ తిరగాలి మంచిగా. ఇలా ఓపెన్ చేసుకుంటూ ఇలా ఎండ్ చేసేయాలి. ఇది చాలామందికి మిస్టేక్ చేస్తుంటారు. మళ్ళీ మిడిల్లోనే ఇలా డాట్ అనుకొని డాట్ వేసుకోవాలి. ఇలాగా చేసుకున్న తర్వాత మనకి ఈ నెక్కుని బట్టి ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఇంచు 3.5 దాకా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసి మనం అది పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందు భాగం కట్ చేద్దాం. ఇప్పుడు ముందు భాగం పెట్టుకునేటప్పుడు మనం ఇది క్రాసే కట్ చేస్తున్నాం. క్రాస్ కట్ చేయలేనప్పుడు ఇక్కడ పెట్టినాం, ఇక్కడికి వెళ్ళి తీసి ఇక్కడ పెట్టేటప్పుడు మిస్టేక్ చేస్తుంటారు. దీన్ని ఇలాగే పట్టుకొచ్చి ఇలాగే పెట్టేయండి. దాన్ని అటు ఇటు అస్సలు కదపకండి. మనకు అక్కడ హ్యాండ్స్కి సరిపోయే విధంగా చూసుకొని మళ్ళీ ఇక్కడ -2 ఇంచ్ చేస్తాం కాబట్టి క్రాస్ పట్టి కింద ఈడ పాయింట్ రావడానికి సరిపోతుందా చూసుకొని ఇక్కడ ఈ చంక మూల ఈ అంచుల వైపు కరెక్ట్ ఉందా చూసుకొని ఈ మూలని ఇటు టచ్ అయ్యేటట్టు తిప్పుకోండి. క్రాస్లో కొంచెం ఇట్లా చూడండి ఎంత బాగా వస్తుందో. ఇట్లా ఇట్లా ఇక్కడ మన కింద షేప్ పాయింట్ దగ్గరికి కరెక్ట్ సరిపోతుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ చెక్ చేసుకున్న తర్వాత మనం పెడితే మనకు ఇక్కడ తక్కువ అనేది రాదు, సరిపోతుంది. చూడండి ఎట్లాగో సరిపోతుంది కాబట్టి మనకు చేంజ్ అనేది రాదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ చేయకండి. మీరు హైట్ ఎక్కువ పెంచినాం కదా, హైట్ పెంచిన దానికి మనకి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎలాగైతే గీసుకున్నామో మొత్తం అలాగే డ్రా చేయండి. నెక్, షోల్డరు, చంక రౌండు ఇలా మొత్తం గీసేయండి. ఈ చంక రౌండ్కి వచ్చిన ఈ బాక్స్ మెయిన్ థింగ్ బాక్స్ గీసుకోండి. తర్వాత ఈ పక్కల కుట్లు వేసుకునే పాయింటు, ఇక్కడ మళ్ళీ పాయింటు, ఇక్కడ కింద ఒక చిన్న పాయింట్ గీసుకోండి ఫస్ట్. తర్వాత -2 ఇంచ్ పాయింట్ గీసుకోండి లైట్గా. నెక్స్ట్ వచ్చేసి కింద సైడ్ వచ్చిన లైన్ గీసుకుంటారా. ఇవన్నీ గీసుకున్న తర్వాత ఈ భాగంని తీసి పక్కకు పెట్టేసి ఇక్కడ -2 ఇంచ్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఫస్ట్ పాయింటే ఈ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచు లోతు మార్క్ వేసుకొని మళ్ళీ కరువు స్కేల్ తీసుకొని ఇలాగా ఈ బాక్స్ అందుకే గీసుకోమని ఈ బాక్స్కి అటు బయటకు పోకుండా సర్దుకొని ఇలాగా మార్క్ చేసేయండి. లోతు ఈజీగా లోతు అయిపోయింది. ఇది 1/2 ఇంచు లోతు అయిపోయింది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ అయిపోయింది కదా, థర్డ్ పాయింట్ వచ్చేసి మీరు బ్లౌజ్ ఎవరిదైతే తీసుకుంటుండ్రో అది ఉక్సు పట్టి మాత్రం పట్టుకోవాలి. ఉక్సు పట్టి పట్టుకొని ఇలా పెట్టాలి. ఇక్కడ మనం కుట్టుకు షోల్డర్కి వదిలేస్తే మనం అక్కడ వదిలేసి ఇలా పెట్టుకొని ఈ లైన్కు టచ్ అవుతూ సర్దుకుంటూ వచ్చి ఈ లైన్కు టచ్ అయ్యే వరకు ఇలా సర్దాలన్నట్టు. ఎందుకంటే మనకు చిన్నగానే వేస్తాం కానీ పెద్దగా ఆలోచిస్తాం. దాన్ని ఇలా పెట్టేసుకొని ఈ బాక్స్కి ఇలా కలిపేసుకొని ఇది కూడా చిన్నగా ఇలా మార్క్ పెట్టుకేసుకొని రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఉక్సు పట్టి దగ్గర నుంచి మన క్రాస్ పట్టి ఎక్కడికి ఉంది, ఫస్ట్ క్రాస్ పట్టి ఎక్కడికి ఉందో ఎగ్జాక్ట్గా అక్కడికి మార్క్ అయితే పెట్టుకొని ఇది పక్కకు పెట్టేసి అప్పుడు పెట్టుకున్న తర్వాత దీనికి 1 ఇంచ్ ఇట్లా యాడ్ చేసుకోండి. అసలు మార్క్ మీకు ఇది చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన షోల్డర్ నుంచి ఇక్కడికి చెస్ట్ పాయింట్ పెట్టాలి. ఈ చెస్ట్ పాయింట్ పెట్టే ముందు ఈ చెస్ట్ పాయింట్ ఈడ పెట్టాలా అని డౌట్ వస్తుంది. ఆ డౌట్ రాకుండా ఉక్సు పట్టి దగ్గర నుంచి షేప్ వాళ్ళది ఎక్కడ పెట్టినరో అది మెజర్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టి ఇక్కడ మెజర్ చేసుకున్న ప్రకారంగా మనకి ఇది ఒక చిన్నగా మార్క్ చేసుకొని ఈ ప్రకారంకి మనకు చెస్ట్ పాయింట్ రావాలి అన్నది కరెక్ట్గా మనకు అర్థమైపోతుంది. క్రాస్ అయిపోయింది అన్నారు, మొన్న కామెంట్ చేసింది నాకు ఈ చెస్ట్ పాయింట్ అస్సలు కుదరట్లేదు, ఇక్కడ మొత్తం కుదురుతలేదు, నీకు ఏది వేసినా కానీ నాకు షేప్ కరెక్ట్ వస్తలేదు అంటున్నారు కదా. ఆ షేప్ కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పైన ఈ మార్క్ గారి నుంచి మనకి ఈ లైన్ పెట్టుకున్న పాయింట్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఎత్తు ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనకి ఇది లైన్ మీదనే వచ్చింది. అదే ఆలలో ఎత్తు పెట్టుకోకపోతే కొంచెం లైన్కి కిందికి వస్తుంది. దీనివల్ల చేంజ్ అవుతుంటే లైన్ మీదకి వచ్చింది కాబట్టి చేంజ్ కాలేదు. కొంతమందికి ఇంకా లైన్ కంటే మీదకి వచ్చింది అనుకో, అప్పుడు మనము లైన్ మీద పెట్టుకొని ఇక్కడ -2 ఇంచ్ వేసేది ఇంకా కొంచెం కిందికి వేయాలి. క్రాస్ పట్టు అనేది చేంజ్ చేసుకోవాలి. మీకు లైన్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేంజ్ చేయొద్దు. ఎత్తు ఎక్కువ పెట్టినప్పుడు ముందు భాగంలో ఇక్కడనే ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం రాలేదు కాబట్టి మనకి ఇప్పుడు ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 పాయింట్లను కలిపేసుకో. ఈ కలుపుకునేటప్పుడు కూడా ఈ స్కేల్ చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ స్ట్రేట్గా వచ్చిన ఈ ప్లేస్నే మనం వాడుకోవాలి, ఇక్కడ సైడ్ వాడకుండా. ఇలా వచ్చి ఇలా కలుపుకోవడం వల్ల మనకు నీట్నెస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి -2 ఇంచ్ వేసిన దానికి ఒక పాయింట్ ఎక్కువ వేసుకోవాలి. మనం అసలు స్కేల్ ఈడగలవాలన్నట్టు. ఇది స్కేలు మీదికి కలిస్తే ఏమవుతుందంటే ఇవి ఇక్కడ కలిసిపోతుంది, ఇక్కడ పాయింట్ దిగుతుంది. పాయింట్ దిగడం వల్ల ఏమైతే పక్కల కుట్లు వేసినప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తుంది. అందుకే మనం పక్కల కుట్లు వేసే లైన్ కంపల్సరీ వేసుకోవాలని చెప్తే ఆ లైన్ అక్కడ కలిస్తే ఇక్కడ కరెక్ట్ కలిస్తే మనకి ఇది మీదికి పోతుంది అన్నట్టు. బాగా మీదికి పోయేటట్టు ఉంటే మళ్ళీ ఇక్కడ వరకు ఆపి ఇది మనం ఇలా సెట్ చేసుకోండి. ఇది బాగా మీదికి పోయేటట్టు అనిపిస్తే, లేదు కొంచెమే పోతుంది అని అన్నప్పుడు మనం డైరెక్ట్ కొట్టుకోవచ్చు. కానీ ఈ పాయింట్ని అయితే అసలు బేసి వేసుకోవాలి. వచ్చిన తర్వాత ఇలా పెద్దావిడ కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకొని ఈ చిన్న 2 ఇంచ్ మార్క్ పెట్టేసుకొని డాట్ వేసుకోవాలి. ఈ డాట్ వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి త్రిభుజంలాగా చూసుకొని చుక్కలు పెట్టుకొని ఇలాగా దీన్ని ఇక్కడ ఇలా కలిపేసుకోవాలి. ఓకే, మనకు ముందు భాగం పార్ట్ ఇంతే. క్లియర్గా అర్థమైందా? ఎత్తు పెంచినప్పుడు ముందు భాగంలో చేంజ్ అనేది ఇది వస్తుంది. చాలా మటుకు అబ్జర్వ్ చేయండి. ఎత్తు పెంచినప్పుడు మీకు ఈ పాయింట్ కంటే మీదికి వస్తే ఈ పాయింట్ దగ్గరనే లైన్ దగ్గరనే పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్ని క్రాస్ పట్టు అనేది కిందికి జరుపుకోండి. మీదికి జరుపుకుంటే మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి క్రాస్ పట్టు అనేది కిందికి జరుపుకోవడం వల్ల మనకు ప్రాబ్లం అనేది కాదు. ఓకే, ఇప్పుడు నేను చూడండి నెక్స్ట్ మనం కట్ చేసేద్దాం ముందు భాగం కూడా. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్కి వెళ్దాము. హ్యాండ్స్ కటింగ్ విధానంలో చాలా చిన్న ట్రిక్స్ అయితే చూద్దాం. ఫస్ట్ లోతే కట్ చేసుకోండి. కత్తెర ఎలా కట్ చేస్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. కత్తెర పట్టడము మీరు చిన్న క్లాతులతోటి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. న్యూస్ పేపర్లు కానీ క్లాతులు మెయిన్ క్లాత్లే పెట్టుకోండి. న్యూస్ పేపర్లు అన్నా మనకు ఒక్కొక్కసారి కత్తెరలు పాడైతే మళ్ళీ తిరగదు కూడా. పాత క్లాత్లు ఏవైనా సరే ఇంట్లో వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, ఆ వేస్ట్ క్లాతులతోటి కత్తెర పట్టుకొని ప్రాక్టీస్ చేయాలి ఇలాగా కట్ చేయడం. నాకు ఈ క్లాత్ ఏ ముక్క కట్ చేసినా వేస్ట్ అయిపోతుందని కట్ చేస్తలేను. చిన్న ముక్కని ఇలా తిప్పుకుంటూ కట్ చేసుకోండి. ఆ కట్ చేయడం వల్ల మీకు కత్తెర పట్టుకోవడం ప్రాక్టీస్ అయిపోతుంది. ఇప్పుడు ముందు భాగం అయిపోయింది. ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి కంపల్సరీ. వెనక భాగం ముందు భాగం అయ్యింది. ఇది ఇక్కడ కట్ చేసిన పీస్ మన క్రాస్ పట్టీలు వస్తుంది. ఈ నెక్కుది ఉక్స్ పట్టి కాజపట్టి కన్నా సరిపోతుంది. ఇది ఇలా జరిపేసి నేను కట్ చేసేటప్పుడు ఒక్క స్కిప్ కూడా మీకు నేను కట్ చేయట్లేదు ఎడిటింగ్లో కానీ. ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను మీరు అన్నీ చూస్తేనే కదా నేను ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి తెలిసింది మీకు తెలుస్తుందని మళ్ళీ క్లాత్ ఇలాగే జరుపుకుంటున్నాను. చూడండి, జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇది అంత కరెక్టే ఉంది, అంతే చేస్తున్నారు. చంకబట్టలు పడేటట్టు దీన్ని ఇలా వేసి డబుల్ కట్ చేస్తాం. క్లాత్ ఎంత మిగిలిందో చూసుకోండి. ఫస్ట్ చూసుకున్న తర్వాత మన బ్లౌజ్ ఎత్తు ఎంత ఉంది. నేను చేతులు ఆల్రెడీ ఈ ముక్క వేస్ట్ ఉంది అని చెప్పేసి మనం బ్లౌజ్ పాడైందని చెప్పేసి నేను ఇది కట్ చేసిన కదా. ఇచ్చేటప్పుడు వాళ్ళు మళ్ళీ నేను ఇదాన్నే రిపేర్ చేయమన్నారు కానీ కొలత బ్లౌజ్ ఇవ్వలేరు అన్నట్టు. ఇలా తీసుకుంటే ఈ బార్డర్ ఇప్పిన బార్డర్ ఉంది కదా, ఇట్లా లైనింగ్తో పాటు మనం వేర్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఒకసారి చెక్ చేసుకుందాం. 9 ఇంచులు ఉంది.
9 ఇంచుల కంటే కొంచెం ఎక్కువ పెట్టాలన్నా తక్కువ పెట్టాలన్నా చూసి మనం హ్యాండ్ నేను ఎలా కట్ చేయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. నేను నెక్స్ట్ వీడియో పెడితే ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా లెంత్ ఎక్కువైంది అనిపిస్తుంది. నేను ఏం స్కిప్ చేయను, మీకు ఎలా ఉందో అలాగే ఈ వీడియో చూసేస్తున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ క్రాస్ పట్టీలు చూపిస్తా. మీరు కొంచెం ఏమీ లేదు, మీకు ప్రాబ్లం ఏం కాదు అంటే నెక్స్ట్ వీడియో చూసేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది 20-24 నిమిషాలు అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఈజీగా చూడొచ్చు. ఒక్కటేసారి బోర్ వస్తుంది, చూడలేకపోతున్నారు కూడా. నేను హ్యాండ్స్ అనేది చాలా ఈజీ ట్రిక్ తోటి ఒకసారి చెప్తాను నేను.